brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇందు మూలంగా హైదరాబాద్ పుర ప్రజలకు తెలియజేయనదేమనగా మేయర్ మేడం కనబడుటలేదహో. ఎస్, 100 రోజుల నుంచి ఆమె ఆఫీస్కి రావట్లేదు అంటూ కంప్లైంట్ ఇచ్చారు బీజేపీ నేతలు. భాగ్యనగరం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కార్పొరేటర్లు. అంతటితో ఆగకుండా ఆమె కనిపించట్లేదు అంటూ ఫిర్యాదు చేయడం టాక్ ఆఫ్ ద సిటీగా మారిపోయింది. మేయర్ వర్సెస్ బీజేపీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పై యుద్ధం ప్రకటించారు బీజేపీ కార్పొరేటర్లు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కనబడడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మేయర్ దృష్టి సారించడం లేదని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. మేయర్ ఆఫీస్ కు కూడా రావడం లేదని ఆరోపించారు. మేయర్ గారు లేరుగా, మేయర్ గారు రామ్ గారు అంటే సక్సెస్ఫుల్గా 100 రోజుల చిరంజీవి గారి పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయిన విధంగానే 100 రోజులు మేయర్ గారి మిస్సింగ్ ఎపిసోడ్ జిహెచ్ఎంసీలో నడుస్తుంది. గత 100 రోజులుగా మేయర్ గారు జిహెచ్ఎంసీ కార్యాలయంలో కూర్చొని విజిటింగ్ అవర్స్లో ప్రజా సమస్యలు పట్టించుకున్నదే లేదు. మీరు రికార్డ్స్ తీసుకొని చూడండి, పట్టించుకునేదే లేదు. మేయర్ గారు అసలు అందుబాటులోనే ఉండలేరు. 50,000 రూపాయల గౌరవ జీతం తీసుకునే మేయర్ గారు 5 నిమిషాలు కూడా ప్రజా సమస్యలపైన పట్టించుకోవట్లేదు. మేయర్ ఫీల్డ్ విజిట్ చేయడం లేదన్నారు బీజేపీ కార్పొరేటర్లు. చెత్త సమస్య ప్రజలను వేధిస్తుందన్నారు. పలు చోట్ల తాగునీటి సమస్య కూడా తలెత్తుతుందన్నారు. అయినా మేయర్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేయర్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు కమలం పార్టీ కార్పొరేటర్లు.